సామాన్య ప్రజలందరికీ న్యాయం చేయాలని న్యాయవాద వృత్తిలోకి వచ్చిన ఆమె ఇప్పుడు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. తనపై సీనియర్ జడ్జిలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందిన ఆమె మరెవరో కాదు, ఆమె కూడా న్యాయమూర్తే. లైంగిక వేధింపులు తట్టుకోలేక చివరకు గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను వేడుకున్నారు. ఈ కేసులో బాధిత జడ్జ్ ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాలో సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. బాందా జిల్లా న్యాయమూర్తితో పాటు ఆయన అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సీజేఐకు ఫిర్యాదు చేశారు. సీజేఐ చంద్రచూడ్ వెంటనే స్పందించి తక్షణ నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్కు ఆదేశించారు. దీంతో న్యాయ వ్యవస్థలో ఒక్కసారిగా కలకలం రేగింది. తనతో పనిచేస్తున్న కొందరు సీనియర్ న్యాయమూర్తుల ప్రవర్తనతో మహిళా జడ్జి విసిగిపోయారు. కొన్ని నెలలుగా లైంగిక వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయని సీజేఐకి రాసిన లేఖలో ప్రస్తావించారు. తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని ఆ జడ్జి ఆవేదన వెళ్లగక్కారు. రాత్రిపూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా వెళ్లి కలవమంటున్నారని వాపోయారు. పని ప్రదేశంలో తనపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి ఈ ఏడాది జూలైలో అలహాబాద్ హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు బాధితురాలు. అయినా ప్రయోజనం లేకపోయిందని సీజేఐ చంద్రచూడ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షులు జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారేనని, అందుకే వాళ్లంతా బాస్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలరని తాను భావించలేనన్నారు. ఏడాదిన్నరగా తాను జీవోత్సవంలా బతుకుతున్నారని, అందుకే గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి అంటూ సీజేఐకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.